ఉన్నటువంటి రమణాచార్యులు గారికి అలాగే దంపతులు తర్వాత పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే కవులందరూ పిలిచిన వెంటనే కవులందరూ ఉదయం అయినా సరే ఈ టైం అనగానే అందరూ కవులందరూ విచ్చేసి మీ ఆ చక్కటి కవితలన్నీ వినిపించినందుకు ప్రతి ఒక్కరికి కవులందరికీ కూడా నా యొక్క నమస్సులు తెలియజేస్తున్నాను. ఎంతో ఓపికగా చక్కగా చాలా నమ్రతగా ఆనందంగా ఒకడు ఉండి ఈ సమావేశాన్ని ఈ సభని రంజింపజేసేటువంటి మీకు ఎన్ని నమస్సులు తెలియజేసినా కూడా తక్కువే. ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మన పెద్దూరు దాస్ గారికి నా యొక్క నమస్సులు తెలియజేస్తున్నాను. ఇందులో పుస్తకము ప్రేమ చిగురించిన శుభవేళ, ఈ పుస్తకం గురించి నాకు తెలియదు. నేను ఆయన ఆవిష్కరణ జరిగినప్పుడు పిలిచారు కానీ రాలేకపోయాను. అయితే ఆ ప్రేమ చిగురించిన శుభవేళ ఇప్పుడే చూశాను. ఆ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది. ఆయన రాసిన ఆయన వృత్తి వేరు ప్రవృత్తి వేరు అయినప్పటికీ కూడా వృత్తిలో నుంచి కొన్ని ఆయన పడినటువంటి అనుభవాలు, వేదనలు, కష్టాలు, సుఖాలు, బాధలు అవన్నిటినీ క్రోడీకరించి ఒక్కొక్క అంశంగా తీసుకొని ఆ అంశానికి కథ అల్లి కొన్నేమో తన స్వీయ అనుభవాలు, కొన్నేమో ఆయన ఊహించినవి, కొన్ని ఇలా అది కూడా సమాజానికి మేలు చేసేటువంటి కథలను తీసుకొని అద్భుతంగా రచించారు. ఆయన మనస్తత్వం కూడా నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడప్పుడు ఆయన కవి సమ్మేళనాలు ఇంతకుముందు సారే చేసేవాళ్ళు. నేను వచ్చేదానికి ముందు ప్రతి సభలో ఒక్కోసారి ప్రతి సభలో ఇద్దరం కూడా కలిసి చేస్తుంటాం. కాబట్టి ఆయన యొక్క ప్రతి మాటకి ఒక చవక్కు, ఒక చతురత, ఒక అద్భుతమైన మాట పదబంధాలు మాట్లాడుతూ అందరినీ అలరిస్తూ ఉంటారు. హాస్యోక్తులు ఆయన తర్వాతే వేయడం ఎవరైనా. దీనికి అంతటికంటే ముందు ఆయన మానవతావాది. మనుషుల యొక్క విలువ తెలుసు, ప్రేమ తత్వం తెలుసు, ఎలా ఉండాలి మనుషులతో అనేది, నమ్రత, ఆ యొక్క మర్యాద అనేది బాగా తెలుసు. ఆయన యొక్క అంకితం ఇవ్వడం దాన్ని బట్టే నాకు అర్థమవుతుంది ఆయనకి సార్కి ఉన్నటువంటి అనుబంధం. ఎంత ప్రేమ వారంటే సార్ మన రమణాచార్యులు గారంటే ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆప్యాయత ఉంది, ఆయన అంటే ఎంత గౌరవభావం ఉంది. ఆయన చూస్తేనే ఆయన కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి, ఆయన తలుచుకుంటేనే కళ్ళలో. మనకు కూడా సార్ని కానీ ఎప్పటి నుంచో చూస్తున్నాను సార్ని, టీవీల్లో వాటిల్లో వీటిలో అన్నిట్లో చూస్తున్నాను. ఆయన తిరుపతి దేవస్థానం కంటే ముందు నుంచి కూడా గమనిస్తున్నాం. ఎంత మంచి వ్యక్తి, ఎంత సహృదయులు, ఎంత భక్తిభావం కలిగినటువంటి వారు, సమాజ హితాన్ని కోరేటువంటి వారు. ఇటువంటి వారి సభకు నేను రావడం అనేది నా పుణ్యంగా భావిస్తున్నాను. ఇటువంటి సభకు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి కూడా ఈ దర్శన భాగ్యాన్ని కలిగించాను. ఇటువంటి మహత్కార్యంలో మేమందరం పాల్గొనడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అందులో మన సేనాధిపతి గారు దీనికంటే ముందుగా మహిళా మనుల గురించి ఎవరు మాట్లాడలేదు. వారి గురించి నేను మాట్లాడతాను, ఎందుకంటే నేను మహిళని కాబట్టి. వీరి వెనకాల ఉన్నటువంటి స్త్రీమూర్తులు వీరు ముఖ్యమైనటువంటి వారు. ఈ రమణాచార్యులు గారు ఎంత ఉన్నతంగా ఉన్నారు అంటే దానికి కారణం మేడం గారు. ఆ మేడం గారు ఎంత త్యాగం చేసి ఉంటారు, ఎంత ప్రేమను అందించుంటారు, ఎంత వారికి దగ్గర ఉండి ఎన్ని సేవలు అందించుంటారు. ఈనాటి వరకు కూడా వారిద్దరూ ఎంత ఆనందంగా నవ్వుతూ చిరునవ్వుతూ, ఆయన తనకు ఒంట్లో బాగాలేకపోయినా కష్టంగా ఉన్నా కూడా ఆయన కోసం తను కూర్చొని ప్రజలందరి కోసం కూర్చొని ఎంత ఓపికగా ఉన్నారంటే, ఒక స్త్రీ, ఒక హస్బెండ్ వెనుక, భర్త వెనుక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని అనేది చాలా గొప్ప విషయం. అది ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ నాకైతే ఆ మేడం గారిని తలుచుకుంటే ఏదొచ్చినా సార్కి ఏదొచ్చినా అది మేడం గారికి చెప్తుంది, మేడం గారికే వస్తుంది. చాలా మీరే ఆకండి, మీ వెనకాల కూడా మేడమే మేడం ఉన్నారు కాబట్టి మీరు అంత చక్కగా నవ్వగలుగుతున్నారు. ఆమె మీ ఆనందం చూసి మీకంటే కూడా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. తన పిల్లలతో, కోడలతో, కొడుకులతో అందరితో వచ్చి ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మీ యొక్క ఉన్నతిని ఆమె కాంక్షిస్తున్నారంటే ఒక భర్త వెనకాల ఒక స్త్రీమూర్తి ఎంత ఆనందాన్ని అనుభవిస్తుంది, ఎంత ప్రోత్సహిస్తుంది, ఎంత ఉన్నత స్థితికి తీసుకొస్తుంది, ఎంత ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుంది. భర్త యొక్క ఉన్నతే తన ఉన్నతి అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి స్త్రీలం మేమందరం కూడా. అటువంటి స్త్రీలను కూడా మీరందరూ కూడా వెన్నంటే ఉండి మీ మేడం మీరు ఈ ప్రతి సభకి సారు చేసేటువంటి ప్రతి సభలో మీరు ఉంటారు. ఎంత ఆనందంగా చప్పట్లు కొట్టుకుంటూ చూస్తే చూడండి ఎంత ఆనందాన్ని. ఆయన కంటే కూడా ఆమె ఆనందాన్ని, ఆయనకైతే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు. కానీ నేను నిజం చెప్తున్నాను, ఇటువంటి ప్రేమమూర్తులైనటువంటి భర్తకు, మగవారికి ఒక స్త్రీ లభించడం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది. ఆ
ఒక స్త్రీ లేకపోతే ఆ ఇల్లు సరిగ్గా నడవదు. ఒక గృహం చక్కగా పిల్లల్ని పెంచడం కానీ, ఆయన ఆ ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే ఆ ఉన్నతి స్థితికి రావడం కానీ, ఒక ప్రశాంతంగా పనులు చేసుకోవడం కానీ, సాహిత్యం వైపు పరుగులు పెట్టడం కానీ, సమాజం హితాన్ని కోరే పనులు చేయడంలో కానీ ఒక స్త్రీ వెనకాల ఉండి తను కష్టాలు పడినా కూడా ఆ మా పురుషులకి ఎంతో సేవ చేస్తుంది. అటువంటి శ్రీమూర్తులకి నేనైతే ఈరోజు నమస్కరిస్తున్నాను. మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమానికి ఉండి, మీరందరూ కూడా ఉండి ఇటువంటి కార్యక్రమాన్ని ముందు నడిపించినందుకు సార్ గారికి కూడా, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్సులు. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వారికి కూడా నా యొక్క నమస్సులు.